హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్లోని Q&A అని చెప్పి ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టా కదా. సో మీరు అడిగిన క్వశ్చన్స్కి టాప్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. సో టాప్ క్వశ్చన్స్ ఏంటో అవన్నీ చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఓపెన్ చేసేస్తాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో, విచ్ జోనర్ మూవీస్ యూ ఎంజాయ్. నాకు తెలుగులో ఫేవరెట్ హీరో అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం, తర్వాత ప్రభాస్ అంటే ఇష్టం. తమిళ్లో నాకు ధనుష్ అంటే బాగా ఇష్టం. ధనుష్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఐస్ తోనే అంత ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట. ఈవెన్ పెయిన్ గా ఉండే ఒక సీన్ ని కూడా తన ఐస్ తో ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే ఒక ఎమోషనల్ సీన్ ని మనం చూస్తుంటే కనెక్ట్ అయిపోయి మనం కూడా ఏడ్చేస్తాం. సో నాకు ధనుష్ అంటే ఇష్టం అనమాట. అండ్ ఏ టైప్ ఆఫ్ జోనర్ మూవీస్ ఇష్టం అంటే నాకు సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటాయి కదా అవి, అండ్ ఈ లవ్ స్టోరీ ఇలాంటి మూవీస్ అంటే ఇష్టం నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ అడిగింది ఆకాష్ తేజ్ అంట. వెన్ యూ గోయింగ్ టు రివీల్ యువర్ హబ్బీ, లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజా మీది, మీ మ్యారేజ్ పిక్స్ అండ్ వీడియోస్ చూపిస్తారా. నా హస్బెండ్ని ఫ్యూచర్ వీడియోస్లో ష్యూర్గా రివీల్ చేస్తాను. అండ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది కూడా నేను చెప్తాను అనమాట. అండ్ మా మ్యారేజ్ పిక్స్ వీడియోస్ ఇవి కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో కంపల్సరీగా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. తర్వాత క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది మిస్టర్ ఇంట్రోవర్ట్ అంట. 3 questions అడిగారు టోటల్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, హౌ డిడ్ యూ గెట్ ద జాబ్, వాట్ స్కిల్స్ యూ హ్యావ్ లెర్న్ టు గెట్ ద జాబ్. సో నా క్వాలిఫికేషన్ MBA HR, యూజీ అయితే బీకామ్ కంప్యూటర్స్ చేశాను అనమాట. హౌ డిడ్ యూ గెట్ ద జాబ్, ఈ జాబ్ నేను నౌకరీలో అప్లై చేసుకున్న, HR వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా ఇలా జరిగిందనమాట. అండ్ స్కిల్స్ వచ్చేసి అంత పెద్దగా ఏం అవసరం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. అంటే ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ కూడా ఉండాలి, US యాక్సెంట్ అర్థం చేసుకునేలా ఉంటే సరిపోతుంది, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది మిస్సీ అంట. ప్రెసెంట్ ఇంజనీరింగ్ బెస్ట్ గ్రూప్ ఏంటి. ప్రెసెంట్ ఇంజనీరింగ్ బెస్ట్ గ్రూప్ అంటే ఎప్పటి నుంచో CSCA బెస్ట్ అంటారు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే. కాకపోతే అమెరికా సైడ్ ఏమంటే ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంది అని అంటున్నారు. నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు అంతగా ఐడియా లేదు. నేను విన్న ప్రకారం అయితే ఇది. ఈమె నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు ఏమంటే, చిల్డ్రన్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అయితే ఎలా ఉంటుంది. స్పోర్ట్స్ విత్ ఎడ్యుకేషన్ అయితేనే బాగుంటుంది. ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా నేర్చుకుంటే మంచిది, ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, మైండ్ కూడా షార్ప్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది సందేశ్ వ్లాగ్స్ అంట. యువర్ జాబ్ పర్ మంత్ శాలరీ హౌ మచ్. అండ్ సెకండ్ క్వశ్చన్, హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్ ఫ్రమ్ యూట్యూబ్. నా జాబ్లో అయితే శాలరీ 20K నుంచి 50K మధ్యలో. డైరెక్ట్గా చెప్పకూడదు కదా శాలరీ గురించి. యూట్యూబ్ ఇన్కమ్ గురించి చెప్పాలి అంటే నాది రీసెంట్గానే మానిటైజేషన్కి అప్లై చేశాను అనమాట. అడగచ్చు ఎందుకు ఇంత లేట్గా అప్లై చేశారు అని చెప్పి. ఏమంటే యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ వస్తుంది కదా, అది అడ్రస్ నేను బై మిస్టేక్ రాంగ్ ఇచ్చేసాను అనమాట. సో అది రావడానికి టైం పట్టింది. అది రీసెంట్గానే ఎంటర్ చేసాము, మానిటైజేషన్ ప్రాసెస్కి అప్లై చేసాం అనమాట. నేను వచ్చినప్పుడు దాని గురించి ఖచ్చితంగా డీటెయిల్గా వీడియో చేసి అయితే పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది ధనరాజ్ గారు అంట. వాట్ డిఫికల్టీస్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ యూట్యూబ్ జర్నీ, ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈస్ యూజ్ ఫర్ అప్కమింగ్ యూట్యూబర్స్. మంచి క్వశ్చన్ ఇది మంచి క్వశ్చన్ అనమాట. డిఫికల్టీస్ ఏంటంటే నేను 2 డిఫికల్టీస్ ఫేస్ చేసా. రీచే అతిపెద్ద డిఫికల్టీ అనమాట. వీడియో అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి అంతా చేసినా కూడా వ్యూస్ అనేది అస్సలు వెళ్ళేది కాదు. ఒక 10-15 వ్యూస్ ఇంతకు మించి వెళ్ళేది కాదు. చాలా డిమోటివేట్ అయిపోయేదాన్ని. నేను అప్పుడు ఇంకా దాన్ని ఎలా ఓవర్కమ్ చేశానంటే కన్సిస్టెన్సీగా వీడియో అప్లోడ్ చేయడం, రోజు ఇదే పర్టికులర్ టైంలో అప్లోడ్ చేయడం అని చెప్పి, అండ్ నా కంటెంట్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం అని అలా చేసుకున్నా. అప్పుడు రీచ్ అయితే బాగా వెళ్ళింది. సో తీరా రీచ్ అయితే వెళ్ళింది. నెక్స్ట్ డిఫికల్టీ ఏమంటే నెగిటివ్ కమెంట్స్ అనమాట. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిందంటే నేను మాటల్లో చెప్పలేను. ఫస్ట్లో ఆ నెగిటివ్ కమెంట్స్కి అది బాగా బ్రెయిన్కి తీసేసుకొని అలా స్ట్రెస్ పెట్టేసుకోవడం అలా స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఇంకా నేనే అర్థం చేసుకున్నాను అనమాట. ఒక సోషల్ మీడియా అంటే ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో యాజ్ వెల్ యాజ్ నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది అని చెప్పి నేను అనుకొని ఇంకా దాన్ని అలా ఓవర్కమ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈ నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం మన మీద పగతో ఏం పెట్టారు. ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో ఇంకా అది ఆలోచించుకొని ఇంకా అలా పెట్టుంటారు అంతే తప్ప ఆమె మీద అంత పగ ఉంది నాకు వాంటెడ్లీ ఇలా చేయాలి అనేది ఎవరికి ఉండదు కదా ఒపీనియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది మనోజ్ నాయుడు గారు అంట. మీకు ఎంతమంది పిల్లలు. నాకు మ్యారేజ్ అయ్యే 6 months అయ్యింది, ఇంకా నాకు ఎవరు పిల్లలు లేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది గులాబీ షేక్ గారు అంట. మీకు లవర్ ఉన్నారా. నాకు లవర్ లేరండి, హస్బెండ్ ఉన్నారు. సరే, నా హస్బెండ్నే లవర్ అనుకుంటాను నేను.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది గండి రాము గారు అంట. 100K అయ్యాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, మీ ఫస్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? 100K వచ్చాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 100K వచ్చిన తర్వాత నాకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందంటే మా అత్తయ్య గారి దగ్గర నుంచి వచ్చిందనమాట. ఉన్న రిలేటివ్స్ కి, పక్కన నైబర్స్ కి అందరికి చూపించి మా కోడలికి 100K సబ్స్క్రైబర్స్ వచ్చారంట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఆమె దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది నాకు. అండ్ ఫస్ట్ వీడియోకి అయితే ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే, నా ఫస్ట్ వీడియోకి పెట్టిన రోజు అయితే ఒక 100 వ్యూస్ వచ్చినాయి అంటే, అంతకు మించి రాలేదు. ఇప్పుడు ఆ వీడియోకి చూసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. 100K వచ్చాక ఎలా ఫీల్ అవుతున్నారు? 100K వచ్చాక ఎలా ఫీల్ అవుతున్నాను ఏంటంటే, మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఈ హ్యాపీనెస్ కారణం అంతా మీరే. మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ రోజు మనకి 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది గురురాజు గారు. ఇలాగే హ్యాపీగా వీడియోస్ చేస్తూ ఉండు, మేము చూస్తూ ఉంటాం, ఇది మెన్షన్ చేయండి వీడియోస్ లో. అందరూ విన్నారు కదా, మీ నేమ్ మెన్షన్ చేశానండి, గురురాజు గారు. సో ఒకటే క్వశ్చన్ ఇద్దరు పర్సన్స్ అడిగారు అనమాట. వాళ్ళ నేమ్స్ ఏంటంటే, ఫస్ట్ పర్సన్ అశ్వనందన్ గారు అండ్ సెకండ్ శివ ట్రెండ్స్ అంట. మీ ఫుల్ నేమ్ ఏంటి మేడం, నన్ను మెన్షన్ చేసి వీడియోలో చెప్పండి. నా ఫుల్ నేమ్ సుమ, అంతే, జస్ట్ SUME, అంతే, చిన్న నేమ్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది కృష్ణ ఉత్పల గారు అంట. మీ సొంత ఊరు ఏది? మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, రాఘవ్ గారు. ఇంత ఫుడ్ తిన్నా లావెందుకు అవ్వటం లేదు మీరు? ఎందుకు అవ్వటం లేదు అంటే, నేను ఇంత ఫుడ్ తిన్నండి, నాకు నచ్చితే అంత ఫుడ్ తింటా, కానీ కొంచెమే తింటా అనమాట, అంతే. అదే నా సీక్రెట్ ఏమో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను అండ్ కొంచెం ఎక్సర్సైజెస్ ఇది చేసుకుంటాను, అంతే. మేబీ దానివల్ల అవ్వకపోయి ఉండొచ్చు, అంతే. దానికి ఇంకా బిహైండ్ ఏమంత పెద్ద మిస్టరీ ఏం లేదు, అంత పెద్ద సీక్రెట్ కూడా ఏం లేదు, అంతే. ఇంకొక 2 క్వశ్చన్స్ కొంచెం కామన్ గానే ఉన్నాయి అనమాట క్వశ్చన్స్. అడిగిన వాళ్ళ నేమ్స్ ఏంటంటే, బడిసా మమతశ్రీ, ప్రశాంత్ రాయల్. ఏమంటే, వెన్ ఈజ్ యువర్ మ్యారేజ్? అతనికి పెళ్ళయిందా? నాకు పెళ్ళి అయింది. నా మ్యారేజ్ ఎప్పుడైందంటే 2024 Jan 3rd. నెక్స్ట్ క్వశ్చన్, ఏలూరి బాలరాజ్ గారు అంట. మీకు పెళ్ళి అయిందా? అయితే మీ భర్త ఎక్కడ? నాకు మ్యారేజ్ అయిందండి, నా హస్బెండ్ ఇగో వీడియో షూట్ చేస్తున్నారు. జయకుమార్ నిన్నంట చూపించమంటున్నారు, వస్తావా వీడియోలోకి? రాడంట. ఓకే. నసీర్ ఖాన్ గారు అంట. మీ బీటెక్ జర్నీ? సారీ అండి, నేను చేసింది బీటెక్ కాదు, యూజీ అయితే నేను బీకామ్ కంప్యూటర్స్ అండ్ పీజీ వచ్చేసి MBA ఇచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది కమలారాణి గారు అంట. హాయ్, ఎనీ జాబ్ ఓపెనింగ్స్ ఇన్ యువర్ NSL Arena బిల్డింగ్? NSL Arena బిల్డింగ్ నాది కాదు. జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే అక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి కదా, నౌకరీ వాటిలో అప్లై చేసి చూడండి, మేబీ కాల్ రావచ్చు మీకు. ఆర్ ఎనీ కన్సల్టెన్సీ ఏజెన్సీని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ మిస్టర్ నాయుడు గారు అంట. నా క్వశ్చన్ ఏం లేదు, మీరు సుఖంగా ఉండండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, బాలు అంట. అక్క, నీ వీడియోస్కి ఎడిటింగ్ నువ్వే చేసుకుంటావా? కొన్ని వీడియోస్కి నేను ఎడిటింగ్ చేసుకుంటా, కొన్ని నా హస్బెండ్ చేస్తారనమాట. మోస్ట్లీ నా హస్బెండ్ అన్ని వీడియోస్కి ఎడిటింగ్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అశ్వనందన్ గారు అంట. నాది ఒరిస్సా, తెలుగు వాళ్ళం అవ్వటం వలన నాకు ఆంధ్రాలో సెటిల్ అవ్వాలని ఉంది. నాకు మీరు సంబంధాలు ఏమైనా చూసి సెట్ చేయండి. సంబంధాలు నేను చూసి సెట్ చేయాలా? మ్యాట్రిమోనీ యాప్స్ ఉంటాయి కదా, అందులో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఆటోమేటిక్గా పెళ్లి సంబంధాలు వస్తాయి, నచ్చితే చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ ఇదైతే. హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ టైమ్ విత్ జాబ్, డైలీ యాక్టివిటీస్ అండ్ యూట్యూబ్ వీడియోస్? ఇది ఒక పనిలాగా చూస్తే దేనికంటూ మనకు టైం ఉండదండి. అదొక హాబీ లాగా అనుకుంటే దేనికైనా మనకు టైం ఉంటుంది. ఇష్టంగా చేసే ప్రతిది ఏదైనా కానీ మనకి చేయొచ్చు, ప్రతిదానికి టైం ఉంటుంది. నేనైతే ఎలా మేనేజ్ చేసుకుంటున్నానంటే, నా జాబ్ పరంగా చెప్పాలంటే నేను నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తాను. సో డైలీ ఆఫీస్ నుంచి 3 o'clock వస్తాను అనమాట, అంటే మార్నింగ్ 3 o'clockకి రాగానే బ్రేక్ఫాస్ట్కి కోసం ప్రిపరేషన్స్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ముందే ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకొని పడుకొని, ఆఫ్టర్నూన్ 3 o'clock లేచి కుకింగ్ చేసుకొని ఫుడ్ తీసుకెళ్ళి ఆఫీస్ లాగిన్ చేయాలి 6 o'clock నుంచి. 6 o'clock నుంచి 3 వరకు అనమాట. వన్స్ ఆఫీస్కి వెళ్ళానంటే ఆఫీస్ విషయాలే తప్ప ఇంకా నాకు బయట థాట్స్ ఇంకేం రావన్నమాట. ఫుల్గా కాన్సన్ట్రేటెడ్గా ప్రొఫెషనల్ లైఫ్ మీదే ఉంటాను. వన్స్ ఆఫీస్ నుంచి లాగౌట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు యూట్యూబ్ వీడియోస్, ఇంతకుముందు వీకెండ్స్లో అలాంటప్పుడు షూట్ చేసుకునే ఉంటాయి కదా, అవి ఎడిటింగ్ చేయడం, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఇలా చేస్తూ ఉంటాను అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్ బీ ఎ ఉమెన్?
బిఏ ఉమెన్ గా ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే దానికంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ గా నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి చెప్తాను. ఏమంటే ప్రతి మనిషికి ఒక కంఫర్ట్ జోన్ అని ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ దాటి ఎప్పుడైతే మనం బయటకు వస్తాం చూడండి, అదే అతి పెద్ద ఛాలెంజ్ అన్నమాట. నా కంఫర్ట్ జోన్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళతో ఉంటూ అక్కడే ఉండటం అనేది నా కంఫర్ట్ జోన్. వన్స్ ఆ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడిన తర్వాత అస్సలైన ఛాలెంజ్ నేను ఫేస్ చేశాను. అదేంటంటే నాకు జాబ్ రావటం. ఫస్ట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కదా అని చెప్పేసి అక్కడ హ్యాపీగా ఉండొచ్చు, మా ఇంట్లో వాళ్ళతోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న రోజులు చేసుకోవచ్చు, ఆ తర్వాత కావాలంటే మానేయచ్చు అనుకుని జాయిన్ అయ్యాను. సో తీరా జాయిన్ అయిన తర్వాత 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అలాట్ చేస్తారు కదా. అలాట్ చేసిన తర్వాత క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆఫీస్కి రావాలి కంపల్సరీ అని అన్నారు. సో ఇంకా ఎలాగో జాయిన్ అయ్యాము, ఇప్పుడైతే క్విట్ చేయలేము జాబ్ని అని చెప్పి ఇంకా నేను అలా రావాల్సి వచ్చింది హైదరాబాద్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్ లైఫ్, ఇది అతి పెద్ద ఛాలెంజ్. ఇది నా కంఫర్ట్ జోనే కాదు. ఆ హాస్టల్ లైఫ్లో నేను పడిన స్ట్రగుల్, నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్, మనకి ఏం ప్రాబ్లం వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. అసలు ఇంటికి ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ నాకు చాలా హోమ్ సిక్ ఫీలింగ్ ఉండేది, ఫుడ్ అది సరిగ్గా ఉండేది కాదు. సో ఇవన్నీ ఛాలెంజెస్ నేను చాలా ఫేస్ చేశాను. తర్వాత ఆఫీస్ లైఫ్ అన్నమాట. ఆఫీస్ లైఫ్లో కూడా వర్క్ నేర్చుకోవాలి, మనం బాగా పర్ఫామ్ చేయాలి, రేటింగ్స్ ఇవన్నీ ఇలా ఇవైతే నేను బాగా ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్నమాట. అండ్ యూట్యూబ్ జర్నీ, ఇది కూడా అతి పెద్ద ఛాలెంజ్ నాకు నా లైఫ్లోని. ఏమంటే ఫస్ట్లో వ్యూస్ వచ్చేవి కాదు, రీచ్ వచ్చేది కాదు, నెగిటివ్ కమెంట్స్ ఇవన్నీ దాటుకుంటే, స్ట్రగుల్స్ అన్నీ దాటుకుంటూ ఈరోజు 100K సబ్స్క్రైబర్ ఫ్యామిలీతో ఉన్నాను అంటే ఇదే నేను ఓవర్కమ్ చేసిన అతి పెద్ద ఛాలెంజ్. మాక్సిమం అందరి క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చేశానే అనుకుంటాను. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు చెప్పాలనే ఉంది అన్నిటికీ ఆన్సర్స్. కానీ ఈ వీడియో చాలా లెంత్ వచ్చేసేలాగా ఉంది. కానీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను. మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ నా దగ్గర నుంచి తెలుసుకోవాలి అని ఉంటే కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను నెక్స్ట్ వీక్. దాని కింద మీరు ఏమేమైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటారో అన్ని ప్రిపేర్గా నోట్ చేసుకొని అడగండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను ఈసారి వీడియోలో. అంతే ఇంకా ఇవాళకి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమి టాక్స్.